నమస్కారం, మెలాడి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. వీరప్పస్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకొని పూజలు నిర్వహించారు. దీంతో సామాన్య భక్తులకు ధర్మదర్శనంలో లోటుపాట్లు లేకుండా ఆలయ ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఆలయ అధికారులకు ఎస్పీఎఫ్ సిబ్బందికి ఈవో పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటుందని నిన్నటి రోజున అనవసరమైన ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలను రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వడమే కానీ లాక్కునే అలవాటు లేదని, నిరుపేదల భూములు లాక్కునే అలవాటు మీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లుతుందని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే రెండవ ఏటీసీ సెంటర్ రుద్రంగి రావడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎంతగానో కృషి చేశారని, ఏటీసీ సెంటర్ను అడ్డుకునే ప్రయత్నం మానుకొని పార్టీలకు అతీతంగా స్వాగతించాలని అన్నారు. చిన్న చిన్న విషయాల్లో ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీనివాస్ పేరును వాడుకోవడం బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మీనయ్య, మండల అధ్యక్షులు తర్రె మనోహర్, నాయకులు కొమిరి శంకర్, ఎర్రం గంగనరసయ్య, తర్రెలింగం, దయ్యాల శ్రీనివాస్, యాదయ్య, దువ్వాక గంగాధర్, సునీల్, శ్రీధర్, అశోక్, పండగ గంగాధర్, వెంకటేష్, అభిలాష్, అరవింద్, దాసు, రాజు, పరంధాములు, గడ్డం నారాయణ, రత్నం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. వారికి ఏ ఒక్క గుంట పోయినా కానీ ఎక్కడో మరొక ప్లేస్లో ఇచ్చి ఆ రైతుని మెప్పించి ఏదైతే మన ఎమ్మెల్యే గారు మన గ్రామం నుంచి గెలిచి 14 నెలల్లోనే కొన్ని కోట్ల అభివృద్ధి చేస్తుండ్రు, అది సాధించాల్సింది పోయి మీరు ఇట్లా అభాండాలు వేయడం సరిగా తెలియజేస్తూ మరొక్కసారి మీరు తీవ్రంగా మా ఎమ్మెల్యే గారిని మరి మీరు ఏదో రకంగా తప్పు పడితే మాత్రం ఊరుకులేదు తెలియజేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు చేసినటువంటి ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏటీసీ సెంటర్ అనేది ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం, అదేవిధంగా ఇక్కడ యువత ఉపాధి కల్పన కోసం ఇక్కడ తీసుకురావాలి. ఎందుకంటే రాష్ట్రంలోనే ఇక్కడికి మన ప్రాంతానికి రావడం మన అదృష్టంగా భావించాలి. రాష్ట్రంలో ఇది మూడో ఏటీసీ సెంటర్గా ఇక్కడ నిర్మాణం జరగబోతుంది. ఇక్కడ కోల్పోతున్నటువంటి రైతులతోటి కానీ ఇక్కడ భూములు ఎవరైతే అయితే పోతున్నాయో వాళ్ళందరితో ఇప్పటికే అధికారులు మాట్లాడడం జరిగింది. అధికారులతో మాట్లాడి కూడా మన స్థానిక ఎమ్మెల్యే రుద్రంగి ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్లవాలతో కూడా వాళ్ళు సంప్రదించడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగకుండా, ఏ ఒక్క గుంట కాదు ఇంచు భూమి కూడా వాళ్ళకు నష్టం జరగకుండా వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఇలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటారు. నష్టం జరగకుండా మీకు ఏదైనా ఆపదున్నా సంపదున్నా మంచిగా చేయడం కానీ చూసుకునే విధంగా ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మనం అందరం కలిసి మన గుండెలు పెట్టుకుని మన కుటుంబ సభ్యులు లేక మనం గెలిపించుకున్నాం. మన కుటుంబ సభ్యుడు గెలిస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఆ రోజు గెలిచిన వెంటనే మీరందరూ చూపించిన ప్రేమ, ఆధార, అభిమానాలు అన్నింటినీ ఇలా ప్రజలు అందరూ గమనిస్తారు. కాబట్టి అందుకే అతను ఏ కష్టం వచ్చినా మనం అందరం అండగా ఉంటామని తెలియజేస్తూ, ఇలాంటి నమ్మవద్దని తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ముందుగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
మరి స్థానిక నాయకుడు మన ఆదిశీనన్న ఎమ్మెల్యేగా గెలిచిన సంతోషంలో మరి రుద్రంగి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. మరి ఆ చూసి ఓర్వక మరి ఇటువంటి ప్రెస్ మీట్లు అనేది ప్రజలు తింపికొడతారు. ఇటువంటి బురద జల్లే రాజకీయం చేయొద్దని వారిని కోరుకుంటూ మరి సీనన్న ఏదైతే ఉన్నదో రుద్రంగి గత 14 నెలల నుంచి రుద్రంగి మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా ఇప్పుడు ఏటీసీ సెంటర్ అంటే రుద్రంగి మండలాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే విధంగా అందరినీ కలుపుకపోయి పార్టీలకు అతీతంగా ప్రతిసారి వారు చెప్తా ఉన్నారు, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకపోయి వెమ్లాడ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే విధంగా ముందుకున్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏదైతే ఉందో ప్రైవేటు వ్యక్తులు అది దానికి సంబంధించి ఏదైతే ఉందో మరి వాళ్ళకి ఏదైనా ఉంటే మరి గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ ఏరియాలలో ఉన్నాయి, 428లో కట్టుకునే ఉన్నాయి. మరి దాని మీద అధికారులు అనేది సమీక్ష చేస్తారు, కోర్టు చేసినారు, మరి అది వాళ్ళు చూసుకుంటారు. కానీ అటువంటి విషయాలన్నీ సీనన్నకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. మీరు గ్రహించుకోవాలి. మన ఊరి వ్యక్తి ముందుకు పోతుంది కాబట్టి మన అందరం దయచేసి గ్రహించి ముందుకు పోవాలని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ప్రజల నుంచి ఆందోళన స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావానికి 121 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం ఆనూరు, దుర్గపల్లి, రామలక్ష్మపల్లి గ్రామాల గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మల్లికార్జున స్వామి వారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. కళ్యాణానికి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం మొగ్గుడోల నృత్యాలతో, శివసత్తుల చిందులతో, అగ్నిగుండాలతోకి భక్తులు పులకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం వెంకటాపూర్ గ్రామస్తులైన కుర్మ యాదవ పెద్దోళ్ల ఎల్లం నిర్మాణం చేపట్టి భక్తుల సహకారంతో 5 రోజుల పాటు మల్లన్న విగ్రహ ప్రతిష్టాపన కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆలయానికి సహకరించిన దాతలకు స్వామివారి కృపకటాక్షాలు ఆయురారోగ్యాలతో ఉండాలని గౌడ సంఘం సభ్యులు తెలిపారు. రూపాయలు నక్కల మల్లారెడ్డి 100 రూపాయలు పెద్దగా సమర్పించారు. వారికి వారి కుటుంబాలకు మొక్కులు దేవుని నడుకోవాలి, దేవుని ఎత్తుడు మరి మల్లన్న స్వామి ఇక్కడ నిలిచినందుకు, ఈ గుడిని నిర్మించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ జన్మ నాకు ధన్యమైనది ఇంతే కాదు.
ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ రేట్లకుంట మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకే కాదు నాకు భక్తులు వచ్చిన మా రేణుకి ఎల్లమ్మ స్వామి, రేణుకి ఎల్లమ్మ మాత, మల్లికార్జున స్వామి ఇక్కడ మా ఆవునూరు గ్రామంలో 2014లో ఇక్కడ స్వయంగా వెలిసిండు. మీరు వెలవడం ద్వారా మా యొక్క దాతలు ముందుకు వచ్చి మన గాజులపల్లి మన వెంకటపూర్ గ్రామం చెందిన మన పెద్దవాళ్ళ ఎల్లమ్మ గారు ముందుకు వచ్చి గుడి నిధి రోజు నుంచి ఘనంగా జరుగుతుంది. ఇటువంటి ఎక్కడ జరగలేదు ఇప్పటి వరకు చెప్పాలని తెలంగాణ ప్రాంతంలో మల్లికార్జున స్వామి అంటే కుమరవెల్లి అంటే మనం అందరూ తెలుసు. అటువంటి మన ఆవునూరు గ్రామంలో వెలిసింది, ఆవునూరు ఆవునూరుపల్లి వెలిసిందంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడికి దూర ప్రాంతం వెళ్ళకుండా మన గ్రామంలో ఇక్కడనే పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. చాలా భక్తులందరికీ నమస్కారం. మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కళ్యాణ మహోత్సవానికి మల్లన్న స్వామి విగ్రహ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి ఆవునూరు, రామలక్ష్మపల్లి, తిరుపల్లి, మదిరే గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడ చూడనటువంటి గరీబీని ఎవరైతే దాతలు ముందుకు వచ్చి వారందరూ కూడా ఏమైతే వస్తు సామాగ్రి కానీ అన్నదానానికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి అందరికీ కూడా పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. కార్యంలో శ్రీ మల్లికార్జున స్వామి ఇక్కడ స్వయంగా నిలిచిరు. మరి స్వయంగా నిలిచిరు. ఇక్కడ మ్యాక్సిమం తెలంగాణలోనే ఈ గౌడ సంఘం వారు, మరి గౌడ సంఘానికి రేణుకా మాత తప్ప ఇటువంటి దేవుడు ఇప్పటి వరకైతే మేము ఎక్కడ చూడలేదు. మా ఉగ్గు పూజల తరఫున వారి యొక్క గౌడ సంఘానికి 10,000 శరణు శనార్థులు. ఇక్కడ మల్లికార్జున స్వామి రేట్లకుండా మల్లికార్జున స్వామి స్వయంగా వెలిసిండు. తర్వాత ఆ స్వామివారు వెలిసిన తర్వాత వీరందరినీ సంఘంలో పెద్ద మనుషులను పిలిచి మాట్లాడిన తర్వాత వీళ్ళు ఒక గుడి కట్టించి రంగరంగ వైభవంగా 4 రోజుల ఉత్సవాలు జరుపుతారు. మరి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండ నాయకుని ఈ యొక్క ఉత్సవాలు అతి బ్రహ్మాండంగా ఈ యొక్క గౌడ సంఘం చేస్తారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరున మరి రేణుకా ఎల్లమ్మ, శ్రీ మల్లికార్జున స్వామి, గొల్లకేతమ్మ ఆయుర ఆరోగ్యాలతో అష్టపరిశుద్ధులతో మరి ఎప్పటికీ వాళ్ళ ఇల్లు ఎలభోగ్యం కలగాలని కోరుకుంటున్నాం. జై మల్లికార్జున స్వామి. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ప్రక్కన మొదటి రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్వహిస్తున్న శ్రీ మండలేశ్వర స్వామి ఆలయంలో యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు 3 రోజులుగా సాగుతున్నాయి. సోమవారం చివరి రోజున వేద పండితులు హరీష్ శర్మ మంత్రోచ్చారణ మధ్య శ్రీ మండలేశ్వర స్వామి యజ్ఞ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా సాగింది. అనంతరం సామూహిక హోమం, మహాపూర్ణాహుతి, బలిహారం, ఆశీర్వచం తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రజక కుల బంధువులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం రోజున పోచమ్మ తల్లి బోనాలు, బుధవారం మండలేశ్వర స్వామికి బోనాలు సమర్పించనున్నట్లు రజక కుల బంధువులు తెలిపారు. పద్మవాళిని సదా ప్రణమే లక్ష్మీ జాతవేదాగ్రేయో ఓం ప్రతోషికమేత్యో అద్వైతదా చౌదాంజస్సే సాధ్యాగే ధర్మం మేస్టర్ రామనిగా హస్తేగ్రహస్తవే శివాంగరతునాంగరేక్షు భగవద్బంధువులారా, మన ముస్తాబాద్ గ్రామంలో అంగరంగ వైభవముగా రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మండలేశ్వర స్వామి, సీతాలుదేవి, అదేవిధంగా ఈదమ్మ గౌరి యొక్క నూతన దేవాలయ విగ్రహ ప్రాణప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠా మహోత్సవములు ఈ రోజున అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. మేము సంకల్పించుకున్నటువంటి విధేముగా ఈ రోజున అనగా క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ త్రయోదశి
ఉదయం 11:31 నిమిషములకు శుభముహూర్తానికి యజ్ఞ ప్రతిష్ట ప్రారంభించిన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఇవాటి నుండి స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమివ్వబోతున్నారు. కావున ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా పిల్లా పాపలతో వాడి పంటలతో అఖండ ఐశ్వర్యం కలగాలని, ఆ మల్లేశ్వర స్వామి వారి యొక్క కృప కలగాలని రజక సంఘ సభ్యులందరూ కూడా పిల్లా పాపలతో వాడి పంటలతో చాలా చక్కగా జీవించాలని కోరుకుంటూ ఇక ఈ రోజున మహాపూర్ణాహుతి అదేవిధంగా మహదాశీర్వచనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాయి. కార్యానుకూలంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక కాసేపట్లో స్వామివారికి అంగరంగ వైభవంగా శ్రీ మల్లేశ్వర స్వామి సీతాలుదేవి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా కాసేపట్లో ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని గమనించి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాన్ని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. బలో మల్లేశ్వర భగవానుకి. వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ శ్రీకృష్ణ కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో వీరప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుర్మ యాదవ సంఘం అధ్యక్షులు, కొడుముంజ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చిగుర్ల పరశురాములు, ఉపాధ్యక్షులు వట్టెల బక్కయ్య, కుల సంఘ పెద్దలు గుంటి పరశయ్య, సెక్రటరీ రాజమెల్లయ్య, మాజీ సర్పంచ్ కదిర రాజు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్య, గుర్రం విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు, శ్రీకృష్ణ కుర్మ యాదవ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.